పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధముగా మనం ధ్యానించాలి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేకమైన విషయాలు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనే ఒక విషయాన్ని చాలామంది సహోదరులకు కానీ లేక బోధించే వారికి కానీ తెలియట్లేదు. ఏ విధంగా ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది అని మనం గమనించినట్లయితే ప్రతిరోజు వాగ్దానమని, లేక నెలకు ఒక వాగ్దానమని, లేక సంవత్సరంకు ఒక వాగ్దానమని, లేకుండా పోతే ఏదో ఒక 5 నిమిషాలు చదవాలి, చదివేసి మధ్యలో ఒక వాక్యాన్ని తీసుకొని ఇది ఈరోజు నాకు వాగ్దానము, ఈ వాక్యాన్ని నడిపించు అనే విధంగా ఈరోజు అనేకమైన క్రైస్తవ సహోదరులు ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధముగా మనము ధ్యానించాలి, లేక ఏ విధంగా మనము పరిశోధన చెయ్యాలి అనే ఒక విషయాన్ని ఈ ఒక భాగంలో మనం గమనించడానికి ప్రయత్నిద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు దేవుడు రాసి పెట్టాడు. కానీ అనేకమైన విషయాలు ఈరోజు క్రైస్తవ సమాజానికి అర్థం కాకుండా ఉన్నాయి. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవటలేదు, లేక పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేయట్లేదు అనే ఒక విషయము తేటగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజం అంతా దేవుని పైన ఆధారపడి ఉందా అంటే కాదు. ఎవరెవరైతే వారి సంఘాలకు వెళ్తున్నారో ఆ మనుషులపైన ఆధారపడి ఉన్నారే కానీ దేవుని వాక్యం పైన ఆధారపడలేదు అనే విషయంలో ఎటువంటి డౌటు లేదు. దేవుని వాక్యము పైన అంటే దేవుని పైన ఆధారపడి ఉన్న వారిని చాలా తక్కువ జనాలను మనం గమనించడానికి సాధ్యమవుతుంది. అందుకే ఎన్ని విషయాలు వాళ్ళకి చెప్పినా కానీ అర్థం కాదు. ఈ భాగంలో మనం గమనిద్దాం, పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధముగా ధ్యానించాలి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వాక్యాలు గమనిద్దాం. దైవజనుడు సన్నుదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవ వేషం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నవి. ఆమేన్. గమనించండి, ఇక్కడ మొట్టమొదటగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలు కూడా దైవ వేషం వలన కలిగిన పుస్తకాలు. అంటే దేవుని ఆత్మచేత పరిశుద్ధుల ద్వారా రాయబడిన ఒక పుస్తకము అనేది మొట్టమొదటగా మనమందరము కూడా విశ్వసించిన ఒక విషయం. ఎందుకంటే ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే అనేకమైన క్రైస్తవ సహోదరులతో మాట్లాడినప్పుడు వారు దీన్ని రాసింది మనుషులే కదా బ్రదర్ అంటున్నారు. కానీ రాసింది మనుషులే. ఆ మనుషులకి ఈ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు అంటే భూమి ఆకాశములు కలుగజేసిన యేసుక్రీస్తు వాళ్ళ హృదయంలో ఉండి రాయించడం ద్వారానే ఇన్ని విషయాలు వాళ్ళు రాశారు అనేది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వాక్యం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. ఆమేన్. గమనించండి, యెహోవా గ్రంథమనే పరిశోధన చేసి చదవండి. ఎలా చదవాలి? పరిశోధన చేస్తూ మనం చదవాలని వాక్యం రాయబడి ఉంది. ఏదో ఈరోజు 2 అధ్యాయాలు చదవాలి బ్రదర్, లేక ఒక అధ్యాయం చదవాలి బ్రదర్ అని మనం చదివినట్లయితే దానివల్ల ఏ ఒక్క ఉపయోగము మనకి ఉండదు. ఏ ఒక్క విషయాలు కూడా దేవుని వాక్యంలో మనము అర్థం చేసుకోలేము అనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని వాక్యాన్ని పరిశోధన చేస్తూ చదవాలని వాక్యం చెబుతుంది. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9-11 వాక్యాలు గమనిద్దాం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను పరిశుద్ధపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దాని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. గమనించండి, ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరులకు అది బోధించే వారికైనా విశ్వసించిన వారికైనా ప్రతి ఒక్కరికి కూడా
దేవుని వాక్యము జాగ్రత్తగా మనకి బోధిస్తుందని వాక్యం చెబుతుంది. వాక్యం ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ ఆజ్ఞలు విడిచి నన్ను తిరగనీయకము. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తామో, పరిశోధన చేస్తామో, అప్పుడు ఆ ఒక మార్గాన్ని విడిచి వెళ్ళిపోకుండా ఉండడానికి దేవుడు మనకి సహాయము చేస్తాడని వాక్యం చెబుతుంది. వాక్యము ఎక్కడుండాలి? వాక్యము మన హృదయంలో ఉండాలని వాక్యం చెబుతుంది. కానీ ఈరోజు అనేకమైన క్రైస్తవ సహోదరి ఇండ్లలో, లేక డోరు పైన, లేక అల్లమార్లో, లేక షోకేసులో పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. హృదయంలో ఉందా అంటే హృదయంలో లేదు. అలా లేనప్పుడు మనం వెళ్ళే వారానికి ఒకసారి కానీ, లేక వారానికి 3 సార్లు కానీ మనం వెళ్ళేటప్పుడు సంఘానికి ఏమవుతుంది? ఏది ఎవరు చెప్పినా కానీ మనం విని రావడానికి సాధ్యమవుతుందో తప్పితే ఇది సత్యమా, ఇది అబద్ధమా అని పరిశోధన చెయ్యలేము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 130వ వాక్యం. నీ వాక్యము వెల్లడి అగుట తోడునే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఆమెన్. దేవుని వాక్యము మనము ధ్యానించడంలో, పరిశోధన చేయడంలో తెలివి లేని వారికి అది తెలివినిస్తుందని వాక్యం చెబుతుంది. కానీ ఈ రోజుల్లో ఉన్న అనేకమైన సహోదరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నాకు చదవడం రాదు అంటారు. దేవుని వాక్యము చదవడానికి వచ్చిన వారు మాత్రమే పరిశుద్ధ గ్రంథాన్ని రాశారా, లేక చదవనే వారు కూడా రాశారా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి. దేవుని వాక్యం చదవడానికి చదువు అవసరం లేదు. దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే ఆ విషయాలన్నీ కూడా దేవుడు మనకు నేర్పించడానికి సాధ్యమవుతుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వాక్యం. వీరు దేశంలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శీలాను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములో పరిశోధించుచూ వచ్చిరి. ఆమెన్. గమనించండి, ఇక్కడ పౌలు గారు, బర్నబా గారు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు, పరిశుద్ధ లేఖనంలోని విషయాలు వాళ్ళకి చెబుతున్నప్పుడు వీరు చెప్పేది నిజమా అబద్ధమా అనే ప్రతిరోజు లేఖనములను పరిశోధన చేశారంట. ఈరోజు ఇదే ఒక ఆశ, ఇదే ఒక దాహము మనలో ఉందా? ఈరోజు మనం ఎలాగుంటున్నాం? మన చెవులకి ఇంపైన మాటలు మాట్లాడినప్పుడు మనం వాళ్ళని ఫాలో చేస్తున్నామా, లేక దేవుని వాక్యం వీళ్ళు సత్యం చెబుతున్నారా, అబద్ధం చెబుతున్నారా అనే విషయాన్ని మనం పరిశుద్ధ లేఖనముల ద్వారా పరిశోధన చేస్తున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం వివేచన చేసుకోవాలి. వీళ్ళు ఎలాగున్నారంట? ప్రతి దినము లేఖనములు. ఈ రోజున్న 66 పుస్తకాల్లాగా వారికి ఆ రోజుల్లో ఈ విధముగా లేదు. అయినా కానీ వారు ఎంత ఆసక్తితో వాక్యాన్ని పరిశోధన చేశారు. కానీ ఈరోజు మనం ఎలాగున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వివేచన చేసుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 1 యోహానా 2వ అధ్యాయం 27వ వాక్యం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనక ఎవడోనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆమెన్. గమనించండి, ఇక్కడ ఆయన వల్ల అభిషేకం పొందిన వారము అనే వాక్యం చెబుతుంది. ఎవడు బోధించే అవసరం లేదు, ఆయనే మనకు బోధిస్తాడు అనేది స్పష్టంగా దేవుని వాక్యంలో ఉన్న సత్యం. ఈ విషయాన్ని మనము యెర్మీయాతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు, యెర్మీయా నాకు మొరపెట్టుము, గూఢార్థమైన సంగతులు నీకు చెబుతాను అంటాడు. దానియేలుతో చెబుతాడు, రహస్యంలో ఉన్న విషయాలను వెలుగులోకి తెస్తాను అనే ఒక విషయాన్ని దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఈరోజు దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా అనే విషయాన్నే ఈరోజు క్రైస్తవులకు క్లారిటీ లేదు, అవగాహన లేదు. సంఘం అంటే ఏంటి అని అవగాహన లేదు. సంఘాన్ని ఎవరు నడిపించాలి అని అవగాహన లేదు. దశం భాగాలు కానీ, కాணிకలు కానీ, లేక ఆలయాలు కానీ అనేకమైన విషయాల్లో ఈరోజు క్రైస్తవ సహోదరులకు అవగాహన లేదు. కారణం ఏంటంటే
దేవుని వాక్యాన్ని పరిశోధన చెయ్యట్లేదు అనేదే స్పష్టంగా మనం చెప్పడానికి సాధ్యమవుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే యేసుక్రీస్తు నమ్మి 10 ఏండ్లు అంటారు, 20 ఏండ్లు అంటాడు, 30 ఏండ్లు అంటారు, 50 ఏండ్లు అంటారు. నేను 5 సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివాను అంటారు, ఒకరు 10 సార్లు అంటారు. కానీ కొన్ని విషయాలు మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు వాటిని అర్థం చేసుకోవడానికే అవ్వకుండా ఎంతోమంది సహోదరులు ఈరోజు ఉంటున్నారు. కనుక ఈ విషయాన్ని ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా మనము ధ్యానించాలి, పరిశోధన చేయాలి అనే విషయం తెలుసుకుంటేనే అనేకమైన విషయాలు, ప్రవచన వాక్యాలు కానీ ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం మనకు సాధ్యమవుతుంది. కనుక దేవుని వాక్యాన్ని మనము పరిశోధన చెయ్యాలి. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం రాయబడి ఉంటుంది. దానికి మనకి దేవుని ఆత్మ సహాయం చేస్తాడు అనే ఒక విషయాన్ని మర్చిపోకూడదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చెయ్యండి. మనుష్యులు చెప్పే మాటలు వినకుండా మీరు సొంతముగా దేవుని ఆత్మ చేత పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేయడానికి ప్రయత్నించండి. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీ అందరికీ తోడయుండి మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్.